మన దేశ రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు వారు రాష్ట్రపతిగా ఎన్నికయ్యేంత వరకు వారి సొంత ఊర్లో ఒరిస్సాలో ఉపర్బేడా విలేజ్ అనుకుంటా వాళ్ళ గ్రామానికి కరెంటు లేకుండే వారు 2022వ సంవత్సరంలో రాష్ట్రపతిగా ఎప్పుడైతే నామినేషన్ చేసిరో ఆ తర్వాత వాళ్ళ గ్రామానికి కరెంట్ ఇవ్వడం జరిగింది. అంటే 78 సంవత్సరాలలో భారతదేశం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అంటే ఇంకా ఆకలి చావులు ఉన్నాయి దేశంలో, ఇంకా బీదరికంలో మగ్గుతున్నటువంటి ప్రజలు ఉన్నారు, ఇంకా విద్యుత్ కనీస మౌలిక సదుపాయాలు లాంటి విద్యుత్ లాంటివి కానీ, తాగునీరు కానీ, రైతాంగానికి సాగునీరు కానీ ఇట్లాంటివి ఇంకా అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇట్లాంటి పరిస్థితి కొద్దిగా బాధాకరం. కాకపోతే ఏంటిదంటే ప్రధానంగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వారి అజెండాల ప్రకారము వాళ్ళ ఐడియాలజీ ప్రకారం వాళ్ళు పనిచేసినామని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ మీరు ఏ అంతర్జాతీయ సూచిక తీసుకున్నా ఈరోజు భారతదేశం ఎక్కడున్నది అని చూస్తే అది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ కావచ్చు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశం దాదాపు 105వ స్థానంలో ఉంది. 127 దేశాలలో 105వ స్థానంలో ఉంది గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో. అదేవిధంగా మీరు మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ తీసుకుంటే అందులో కూడా భారతదేశం 66వ స్థానంలో ఉంది 105 దేశాల్లో. ఇట్లా చూసుకుంటూ పోతే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో దాదాపు 130వ స్థానంలో ఉంది. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటారు, అంటే మాత ఎప్పుడైతే జన్మనిస్తుందో శిశువుకు వాళ్ళ మరణాల సంఖ్య చూసుకుంటే ప్రతి 1,00,000 డెలివరీస్కి దాదాపు 93 మంది మహిళలు చనిపోతున్నారు భారతదేశంలో ఈ రోజుకి. అట్లనే శిశు మరణాలు చూసుకుంటే కూడా దాదాపు ప్రతి 1000 శిశు జన్మాలకు దాదాపు 27 మంది పసికందులు చనిపోతున్నారు పుట్టగానే. అంటే మీరు ఎంత చెప్పుకున్నా వాస్తవం ఏంది అనేది, గ్రౌండ్ రియాలిటీ ఏంటిది అనేది లోతుగా వెళ్ళి పరిశీలన చేసి ఎక్కడ అంటే యాక్సెస్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ, యాక్సెస్ టు క్వాలిటీ హెల్త్ కేర్ కానీ ఇంకా భారతదేశంలో అది అంటే అందని ద్రాక్షలాగానే చాలామందికి మిగిలిపోయింది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే అంటే గత 78 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ బీజేపీ ఏవైతే రాజకీయాలు చేసిందో ఈ దేశంలో అన్నిట్లో విఫలమైంది. కాబట్టే కేసీఆర్ గారు ఒక 3 సంవత్సరాల ముందు ఇవన్నీ వారు ఆలోచించి మేధావులతో చర్చించి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మారుద్దాము, బియాండ్ తెలంగాణ మనం గ్రోవాల్సిన అవసరం ఉన్నది. ఇది రాజకీయాల కోసం కాదు, ఏదో రాజకీయాలు చేయాలి, ఏదో మేము పోయి ఢిల్లీలో కూర్చోవాలి, అధికారాన్ని అనుభవించాలనే ఉద్దేశం కాదు. ఒక దేశానికి ఒక క్వాలిటీ ఆల్టర్నేటివ్ అజెండా పెట్టాలి ముందు. ఈ దేశంలో ఇంకా ఇట్లాంటి స్థితి ఎందుకున్నది, మనం ఏం చేయొచ్చు, ఏం చేయగలుగుతాము. తెలంగాణలో ఎన్ని అద్భుతాలు చేసినాం అంటే రైతాంగానికి కానీ, అటు సంక్షేమం కానీ, ఇటు అభివృద్ధి పరంగా కానీ ఏం చేసినాం అనేది వారికి క్రిస్టల్ క్లియర్గా ఐడియా ఉంది. కాబట్టి వారు చాలామందితో చర్చించారు. ఒక దృఢమైన సంకల్పంతో దేశానికి ఒక క్వాలిటీ ఆల్టర్నేటివ్ అజెండా అంటే ఈ 2 జాతీయ పార్టీలు కాకుండా ఒక ఆల్టర్నేటివ్, ఎందుకంటే పొలిటికల్ విల్ ఉంటేనే ఇవన్నీ సాధ్యపడతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునే అన్నీ కూడా ఒక స్ట్రాంగ్ పొలిటికల్ విల్ ఉంటే తప్ప ఇవి సాధ్యం కాదు. బీజేపీ కూడా గత 12 సంవత్సరాలకి ఇప్పటి నుంచి అధికారంలో ఉంది కేంద్ర ప్రభుత్వంలో. వాళ్ళు కూడా మీరు చూసినట్టయితే చెప్పినవి చాలా ఉన్నాయి. వాళ్ళు చెప్పింది కొండలంతా చెప్పినారు కానీ గోరంతా కూడా చేయలేదు. ఎందుకంటే ఉదాహరణకి మీరు 2-3 చూడండి విషయాలు. మోడీ గారు ప్రధానమంత్రి కాగానే నేను మొత్తం బ్లాక్ మనీని తీసుకొస్తా స్విట్జర్లాండ్ నుంచి అన్నారు. 2016లో డిమానిటైజేషన్ చేసినారు, జనాలను రోడ్ల మీదకి తీసుకొచ్చినారు. చాలామంది రోడ్ల మీద ఈ ఏటీఎంల ముందు నిలబడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు గుండె నొప్పితో. కానీ ఈరోజు వాస్తవం ఏందండి, దాదాపు 9 సంవత్సరాలు గడిచింది. 2016లో స్విట్జర్లాండ్లో ఇండియన్స్ బ్లాక్ మనీ దాదాపు 17 లక్షల కోట్లు. 8 సంవత్సరాల తర్వాత ఈరోజు భారతదేశం యొక్క స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి నల్లధనం 34 లక్షల కోట్లు, అంటే డబుల్ అయింది. ప్రధానమంత్రి గారు మోడీ గారు గద్దె మీదకి ఎక్కినాక బ్లాక్ మనీ అనేది వారు తీసుకొస్తున్నారు, తీసుకురాదు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ బికమ్ డబుల్. సో వాళ్ళు చెప్పినవన్నీ అంటే నారాబాజీ అది అంటారు కదా, అబ్కీ బార్ సాబ్కీ సాత్ అనడము, విశ్వాస్ అనడము, డిజిటల్ ఇండియా అనడము, స్కిల్ ఇండియా అనడం, మేక్ ఇన్ ఇండియా అనడం, ఇట్లా అన్నీ ఒక స్లోగనీరింగ్ చెప్పుకుంటా జనాలను ఒక పోలరైజేషన్ వైపు, ఒక హేట్ క్రైమ్. అంటే మీరు ఇప్పుడు చూస్తే దేశంలో నేను చెప్పేదానికన్నా హేట్ క్రైమ్ ఎంత పెరిగిందనేది సూచికలు చూస్తే ఎవరని చెప్తారు, మోర్ దెన్ 100% పెరిగింది. అంటే జనాల మధ్యలో విభజన తీసుకురావడం, అది మత ప్రాతిపదికన కులమా అది వేరే విషయం, కానీ కేవలం రాజకీయాల కొరకు ఆ విభజన తీసుకురావడం. అదేవిధంగా మీరు చూసుకుంటే ఎకనామిక్ పర్ఫార్మెన్స్ కూడా డాలర్ వాల్యూతో రూపీ వాల్యూ పోలిస్తే ఇదే మోడీ గారు మన్మోహన్ సింగ్ గారిని నానా మాటలు అన్నారు. నేపాల్లో రూపాయి విలువ పడిపోతలేదు, బంగ్లాదేశ్లో పడిపోతలేదు, శ్రీలంకలో పడిపోతలేదు, కేవలం భారతదేశంలో ఎందుకు పడిపోతుంది, గొంతు చించుకొని అరిచినారు. అప్పుడు 60 రూపాయలు ఉండే డాలర్ మారకం విలువ, రూపాయితోని $1 డాలర్కి 60 రూపాయలు ఉండే. ఈరోజు దాదాపు 90 రూపాయలకు పడిపోయింది రూపాయి విలువ.
అంటే ఇప్పుడు ఎవరు తప్పది అంటే ఆ రోజు మోడీ గారు అన్నమాట ఏంది, ఢిల్లీలో చాతగాని కరప్ట్ సర్కార్ ఉంది కాబట్టి చాతగాని ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి రూపాయి వాల్యూ పడిపోయిందని చెప్పారు. మరి ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి వీరే ఉన్నారు కదా, మరి ఇంకా దిగజారింది కదా రూపాయి వాల్యూ. మరి ఎవరు దానికి కారణం? పెట్రోల్ డీజిల్. ఇప్పుడు సామాన్యులు ఎవరన్నా కానీ బయటికి పోవాలి, ఏదన్నా తెచ్చుకోవాలి, రోజువారీగా పనికి పోవాలన్నా కానీ పెట్రోల్ డీజిల్ కావాల్సిందే. మరి ఈరోజు పెట్రోల్ ప్రపంచంలోనే మూడవ అత్యధిక రేటు భారతదేశంలో ఉంది పెట్రోల్ డీజిల్కి. ఎల్పిజి సిలిండర్ ధర మొత్తం ప్రపంచంలోనే అత్యధిక ధర భారతదేశంలో ఉంది ఎల్పిజి పర్ లీటర్. నేను చెప్పేది అంటే ఇట్లాంటి మౌలిక వసతులు. అంతేకాకుండా మీరు నిరుద్యోగం చూసుకోండి, దాదాపు 45 సంవత్సరాలలో లేని నిరుద్యోగం ఈ మధ్య తాండవిస్తుంది. అదేవిధంగా ఇన్ఫ్లేషన్, గత 35 సంవత్సరాలలో లేని ఇన్ఫ్లేషన్ ఇప్పుడు స్టార్ట్ అయింది దేశంలో. అంటే గత 1.5 ఇయర్ నుంచి విపరీతమైన ఇన్ఫ్లేషన్ ఉంది. మీరు ఏ మెట్రిక్ తీసుకున్నా కానీ, ఏ సూచిక తీసుకున్నా కానీ, ఎకనామిక్ తీసుకోండి, సోషల్ తీసుకోండి, కల్చరల్ తీసుకోండి, పొలిటికల్ తీసుకోండి, అంటే ఒక సోషల్ ఫ్యాబ్రిక్లో వచ్చినటువంటి డివైడ్ చూడండి. ఏ విషయంలోనైనా కానీ భారతీయ జనతా పార్టీ ముమ్మాటికి ఫెయిల్ అయింది. ఇంకా కాంగ్రెస్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఈ గత 78 సంవత్సరాలలో వాళ్ళే దాదాపు 52 సంవత్సరాలు పరిపాలించారు.